హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ షిరీన్. సో ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు మేము బృహదేశ్వర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. సో మేము నైట్ ఎక్కడ స్టే చేసామనేది క్యాప్చర్ చేయలేదు. మాకు వస్తున్నప్పుడే ఆర్ఎన్ఎస్ హైవే హోటల్ అని హైవేలో కనిపించింది. సో ఇట్ ఈస్ జస్ట్ 2 kilometers అవే ఫ్రమ్ ది బృహదేశ్వర్ టెంపుల్. సో మేము నైట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యి చెక్ ఇన్ అయితే చేసాము. రూమ్ ప్రైస్ ఈజ్ అరౌండ్ 2650 రూపీస్ అనమాట. సో ఇది ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కదా, ఇదే ఆర్ఎన్ఎస్ హైవే హోటల్ మెయిన్ రిసెప్షన్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనకి 2 floors ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ ద వే. ఈ 2650తో ప్లస్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. సో మేము నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అయితే ఒకళ్ళం తింటున్నాము, ఎందుకంటే ధ్రువుకి ఫుడ్ పెట్టాలి. సో ఉప్మా, వడ, ఉత్తప్పం, ఇడ్లీ, అది సమ్ స్వీట్ టైప్, హల్వా టైప్ అని అనుకుంటున్నాను. చూడాలి. ఫస్ట్ అయితే ఒకళ్ళం తింటున్నాము, ధ్రువుకి పెట్టిన తర్వాత ఇంకొకళ్ళం. నెక్స్ట్ దోశ అవి కూడా ఉన్నాయి, చూడాలి. సో ఇక్కడ సోఫాస్ అవి చూస్తున్నా కూడా, సోఫాస్ కానీ ఇవి కానీ ధ్రువ్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ అయిపోతున్నాడు. సో ఇప్పుడు ఈ స్టెప్స్ ఏదైతే ఉందో అటు సైడ్ నుంచి మన రూమ్కి వెళ్ళొచ్చు, ఆర్ లిఫ్ట్ కూడా ఉంది. సో ఈ బిల్డింగ్ మొత్తానికి 2 floors మాత్రమే ఉన్నాయి. 2 floors, ఒక్కొక్క ఫ్లోర్కి అప్రాక్సిమేట్ ఒక 20 rooms పైగా ఉంటాయి అనుకుంటా. వీడైతే మొత్తం ఆడుకునే పనిలో ఉన్నాడు. సో సి లాస్ట్ టైం వీడియోలో ధ్రువ్ చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాడు. ముంబై ట్రిప్ అప్పుడు 6 months బేబీ, ఇప్పుడు 1 year బేబీ. సో ఇక్కడ నుంచి అయితే మనకి మన రూమ్కి వెళ్ళే దారి అనమాట, లిఫ్ట్ అండ్ స్టెప్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే లిఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఆయనే డాక్టర్ ఆర్ఎన్ శెట్టి. బృహదేశ్వర్లో మొత్తం అన్నీ ఈయనవే ఉన్నాయి ఎక్కువ. సో మేబీ ఈ హోటల్ ఏదైతే ఉందో ఈయనదే అనుకుంటా. మెయింటెనెన్స్ వైజ్గా అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఫైన్, బాగానే ఉంది టేస్ట్. ఎందుకంటే ఇక్కడ గోవా దగ్గర అయ్యేసరికి ఏమో కానీ జనరల్గా ఒక 2 idlis కూడా 80 rupees, ఒక్క వడ 100. రాత్రి అయితే వీడియో తీయలేదు కానీ సుబ్బు మసాలా దోశ చెప్పాడు, ఎంత చిన్నగా ఉందంటే అది 100 rupees. ఇక్కడ చూడండి రూమ్స్ ఎట్లున్నాయో, ఈ చివరి నుంచి ఆ చివరికి, మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి. సేమ్ అలానే 2 floors అలానే ఉందన్నమాట. ఇది మన రూమ్ వెళ్ళడానికి దారి, ఐ మీన్ వే. అసలు ఫస్ట్ మహల్ ఉన్నట్టుంది యాక్చువల్లీ. నాకైతే చంద్రముఖి మహలే గుర్తొస్తుంది. అంటే అన్ని రూమ్స్ ఉన్నాయి వరుసగా. చిన్న డోర్, అవును, డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్లీ. మరి ఎవరైనా అట్లా పెట్టిండో. సో ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్. మా ఏసీ మాత్రం పాత ఏసీ అయినా కూడా ఫుల్ వచ్చేస్తుంది అసలు. రాత్రి అయితే సుబ్బు లేచి నాకు వణుకొస్తుంది ఏసీ ఆపేయాలి. సో అదంతా మెస్సీగా ఉంది అనుకోకండి. ఇది బెడ్, సో ఇది లగేజ్, మిర్రర్, ఒక టీవీ, ఏసీ, కూర్చోడానికి చైర్, కింద టోటల్ డైపర్గా ఉంది. అండ్ దీనికే ఫ్యాన్ స్విచ్లు ఇచ్చారు. సో ఇది అదేమో బీరువా లాంటిది, ఓల్డ్. లోపల కూడా మంచి నీట్గా ఉంది. సో అవి లైట్స్, ఈవెన్ డస్ట్బిన్ కూడా, అది డస్ట్బిన్ అనమాట, అది కూడా చెక్కదే. నైస్. ఓవరాల్గా అయితే రూమ్ అయితే పెద్దది, మంచి ఫ్రీగా ఉంది, క్లీన్డ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన కారు, ఆ రెడ్ కలర్దే మన కారు. హిల్ వ్యూస్, జస్ట్ 2 kilometers మనకి మెయిన్ రోడ్. హైవే ఇట్లా వెళ్తే మన బృహదేశ్వర్ టెంపుల్ వస్తుంది.
వాకబుల్ డిస్టెన్స్ లేదు కార్లో ఈ పక్కన వచ్చేసి కాలేజ్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ వాళ్ళది ఇక్కడే హాస్టల్ ఉంది ఈ పక్కన బిల్డింగే. ఇది వాళ్ళ క్లాసెస్. మార్నింగ్ మేము లేవగానే వాళ్ళందరూ క్లాసులకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చేసి చెక్అవుట్ చేసినాము. లగేజ్ అంతా ఫుల్ ప్యాక్ చేసేసి ఇక్కడ కార్లో జస్ట్ కార్ కొంచెం కూల్ అవ్వాలని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో అందరూ హాయ్ చెప్పు. హాయ్. చూడు అదిగో ఇది హోటల్ ఎంట్రన్స్, ఇది రిసెప్షన్ ఏరియా. ఇది వచ్చేసి ఫుడ్ రెస్టారెంట్ ఏరియా. సో ఇది మెయిన్ రోడ్డు. సో ఇప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. టెంపుల్ నుంచి డైరెక్ట్ దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడికి? ఉడిపి. ఉడిపి. బాయ్ బాయ్ చెప్పు. ఆరెంజ్ షర్ట్ ఇదే మన హోటల్ కూడా. అది బ్యాక్ సైడ్ అటు, ఇది ఇటు సైడ్ ఉంది. రోడ్ మొత్తం వేడే. ఈ ఆరెంజ్ షర్ట్ అంకుల్ ఎవరో కానీ ఫుల్ రిచ్. ఇదే వే బృహదేశ్వర్ కమాన్ నుంచి లోపలికి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడికి రాగానే అందరూ రూమ్స్ 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 అంటారు. నేను నైట్ వచ్చాను కదా, చూసి తీసుకోవాలి. 3000 బేసిక్ స్టాండర్డ్ రూమ్ కూడా కాదు, 3000 అలా ఉన్నాయి. ఏంటంటే ఇదే హోటల్, ఇదే దివ్యా కంఫర్ట్స్ కొత్త కట్టడంట. 15 days 3000 చెప్పిండు. మేము సర్లే అని 2000కి కాంప్రమైజ్ అయినాం, కానీ వాడు 2500 అన్నాడు. సో దీనికి 2500 వేస్ట్ అని చెప్పి బ్యాక్ సైడ్కి వెళ్తే మంచి రిసార్ట్లో మాకు 2600కి మంచి స్పేసియస్ రూము, మంచి విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు మార్కెట్ ఉన్నట్టుంది మొత్తం టెంపుల్ పక్కకే. బేసికల్గా ఇక్కడ నాన్ వెజ్ రిలేటెడ్ కూడా బాగానే ఉన్నాయి ఎక్కువ. జనరల్గా మనము శివుడు అంటే నాన్ వెజ్ ఉండదు అనుకుంటాం కదా, కానీ ఇక్కడ టెంపుల్ పక్కనే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫిష్ షాప్ కూడా ఉంది పక్కనే, డ్రై ఫిష్ అమ్ముతున్నారు. ఫుల్ రష్ ఉంది, మేబీ మండే కాబట్టి ఉన్నట్టుంది. వెహికల్స్ ఫుల్ ఉన్నాయి, అన్ని ఎగ్జిట్ అవుతున్నాయి. మేము ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. టైం ఆల్మోస్ట్ 12-10 అవుతుంది. చూడాలి ఎప్పుడు బయటకు వస్తాము అనేది. మేమైతే లోపలికి ఏం క్యారీ చేయట్లేదు, ఒక వాటర్ బాటిల్ తప్ప. ఇది వచ్చేసి మా సెకండ్ టైం విజిట్ టు బృహదేశ్వర్ యాక్చువల్లీ. ఆల్రెడీ ఒకసారి వచ్చాము గోకర్ణ, ఇంకా బృహదేశ్వర్. ఇది సెకండ్ టైం. ధ్రువ్ ఫస్ట్ టైం. ముందు బైకర్స్ వెళ్తున్నారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ అయితే ఏపీ అని ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు. మ్యాక్సిమం కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి వస్తారు. అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఇవన్నీ లోపలికి రాగానే అన్ని లాడ్జెసే ఉంటాయి. కంగారు పడకుండా ముందు వరకు వచ్చి చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్, స్టార్టింగ్లోనే ఎక్కువ ప్రైస్ పెట్టకుండా. సో ఆ స్ట్రైట్ కనిపిస్తుంది కదా గోపురం, అదే బృహదేశ్వర్ టెంపుల్. సో మేబీ లోపలికి ఫోన్స్ అలౌడ్ ఉంటుందో లేదో తెలీదు. ఇన్ కేస్ ఉంటే కనుక లోపల ఫుటేజ్ కూడా కవర్ చేస్తాం. అదే బృహదేశ్వర్ టెంపుల్. ఇది అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా హైట్ ఉంటుంది, సంథింగ్ 101 feet ఏదో చెప్తారు. సో ఇట్ సైడ్ హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ రిలేటెడ్ బస్ స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఉంటుందో చూడాలి. ఇక్కడ అడగాలి ఎవరినో, అడిగి తర్వాత మనం లోపలికి వెళ్ళడం బెటర్. ఇక్కడ ఈ బైక్ అతను అడుగుదాం. ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి ఎంట్రీ. సో కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి, మరి వీళ్ళందరూ ఎక్కడ పార్క్ చేస్తున్నారో ఏమో. అక్కడ కొండ మీద కూడా కొన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి, అక్కడ చూడాలి మరి అక్కడ పార్కింగ్ ఉంటుందో ఏమో. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ. ఇక్కడ పే తీసుకుంటున్నారు అనుకుంటా, చూద్దాం ఎంత తీసుకుంటారు అనేది. సో ఇది గోపురం. ఇటు సైడ్ అంతా పార్కింగ్ ఉంది, మరి ఎంత కాస్టో తెలీదు. జనాలు అయితే వస్తున్నారు. క్యాష్ లేవు మన దగ్గర, ఫోన్ పే చేద్దాం. స్కానరే, క్యాష్ లేదు. సో మేమైతే 50 రూపీస్ పార్కింగ్ పైకి టెంపుల్ దగ్గరికి. సో ఇలాగ కార్ అలా కొండెక్కేస్తుంది పైకి. ఎక్కడ పార్క్ చేయాలన్నా దొరకట్లేదు అసలు. సో అందుకే ఇంకా పైకి వచ్చేసాం. పైన కూడా రెసార్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ.
సో ఇది మన శివుడి స్టాచ్యూ బృహదేశ్వర్. ఎంత బాగుందో. కానీ గోవా కన్నా బృహదేశ్వర్లో ఎండ వాసిపోతుంది. గోవాలోనే కొంచెం బెటర్. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, మేబీ మండే అని రష్ లేకపోతే ఏమో తెలియదు, కానీ చాలా ఉంది. మరి దర్శనానికి ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు. ఇది గోపురం. సో ఇది మన శివుడి స్టాచ్యూ. సో ఇప్పుడే మా ముందు పార్కింగ్కి దిగాడు జెస్సీ, బిగ్ బాస్ జెస్సీ ఫ్రేమ్. ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు మేబీ ట్రిప్కి. మేబీ ఇక్కడ దిగుంటే ఫోటో దిగేవాళ్ళం. సో మేము పైన అయితే కార్ పార్క్ చేసాము. సో ఇప్పుడు టెంపుల్ లోపల దర్శనానికని వెళ్తున్నాము. నాట్ ష్యూర్ లోపలికి మొబైల్ అలౌ చేస్తారా లేదా అనేది, బట్ మీన్ వైల్ కొంచెం కొన్ని ఫొటోస్ తీసుకొని మరీ పెడదామని చూస్తున్నాం. ఎండ అయితే చాలా హెవీ ఉంది అసలు. గోవా అదే కూల్గా ఉంది చెప్పాలంటే. బృహదేశ్వర్లో ఫుల్ ఎండ అసలు. అసలు పార్కింగ్ రిలేటెడ్ అయితే ఇక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చక్కగా లేదు. ఎన్ని కార్లు వస్తే అన్ని కార్లు పంపిస్తూనే ఉంటారు. పైన ఏమో బొమ్మ కార్లు తిరిగినట్టు తిరుగుతున్నాయి పార్కింగ్ లేక. సో ఇది వచ్చేసి బృహదేశ్వర్ టెంపుల్ పైన పార్కింగ్ చేసి వచ్చాము. సో బ్యాక్ ఎండ్ మొత్తం టెంపుల్స్ లాగా ఉన్నాయి కొంచెం అదంతా. అండ్ ఇది వస్తే ఫ్రంట్ బ్యాక్ సైడ్ అదంతా గోపురం, ఇంకా బీచ్, అది మొత్తం బీచ్. సో ధ్రువ్ అయితే పడుకుని వెంటనే లేచాడు చూడ్డానికి. హాయ్. సో ఇది లోపలంతా టెంపుల్ అన్నమాట. లోపల జనాలు అయితే ఫుల్ ఉన్నారు యాక్చువల్లీ. ఇక్కడ ఒకటి భూకైలాస కేవ్ ఎంట్రన్స్ అని అయితే ఉంది. పిల్లలకి 10 రూపీస్, పెద్దోళ్ళకైతే 30 రూపీస్. మరి లోపలికి ఎలా వెళ్ళాలి అనేది మేము ఒకవేళ వెళ్తే చెప్తాం దాని గురించి బయట. సో ఇదంతా ఇది లోపల అయితే చల్లగా ఉంది, బయట వేడున్నా. ధ్రువ్ చూడండి ఎలా చూస్తున్నాడు, మొత్తం వాడు టెంపుల్ అంతా ఒక లుక్ వేస్తున్నాడు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ధ్రువ్ అక్కడ ఉందంట. ఓకే, అది చూసి వాడు నందిని చూసి వాడు నవ్వుతున్నాడు అనమాట. సో అది ఫొటోస్ దిగేవాళ్ళు ఫోటోలు, వీడియోలు దిగేవాళ్ళు వీడియోలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. నంది ఇక్కడ ఉంది. సో నంది ఇంకా అక్కడ గోపురం వచ్చింది. సో ప్రజెంట్ అయితే మా బృహదేశ్వర్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాము. ఇంకా ఇది కమాన్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కమాన్ ఇదే బృహదేశ్వర్కి. దర్శనం టైం వచ్చేసి 1 అవర్ పట్టింది మాకు. ఇప్పుడు మనం బృహదేశ్వర్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ బేకరీలో 2 పఫ్ ఒక డ్రింక్ తీసుకున్నాము. 2 పఫ్ ఒక హాఫ్ లీటర్ థమ్స్అప్ వచ్చేసి 75, రీజనబుల్ ప్రైస్. ఎగ్ పఫ్ కూడా మంచిగా ఉంది, టేస్టీగా ఉంది, మంచి క్వాలిటీ కూడా వాడు మంచిగా ఇచ్చినాడు. సో ప్రజెంట్ స్టార్టింగ్ టు ఉడిపి. యాక్చువల్గా మేము కేరళ అనుకున్నాము, కానీ హీట్ వల్ల ఇంకా లాంగ్ జర్నీ. చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. పైగా బృహదేశ్వర్ నుంచి ఉడిపి జస్ట్ 100 కిలోమీటర్సే ఉంది. సో మోస్ట్లీ అక్కడ స్టే తీసుకుని నైట్ ఉంది. మార్నింగ్ అక్కడ కృష్ణుడు టెంపుల్ ఉందని అయితే ఉంది గూగుల్లో. ధర్మస్థలం అనేది ఉంది. సో అది చూసుకుని దెన్ కుక్కి సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్టే చేయాలా లేకపోతే చిక్మంగళూరుకి నియర్ బై స్టే చేయాలా అనేది చెక్ చేసుకుని దెన్ ప్రొసీడ్ అవ్వాలి. టైం ఫుల్ బైక్స్ వెళ్తున్నాయి, ట్రావెలింగ్ బైక్స్. ఇటు సైడ్ మరి ఎటు వెళ్తున్నారో వాళ్ళు, కానీ ఆల్రెడీ బృహదేశ్వర్, గోకర్ణ అన్ని క్రాస్ అయినాయి గోవా నుంచి. బట్ స్టిల్ ఇంకా ఇటు వెళ్తున్నారు ముందుకి. మరి ఉడిపికి వెళ్తుండొచ్చు, మేబీ ఉడిపికి వెళ్తుండొచ్చు. చూద్దాం అక్కడ ఏమైనా ఈ బైకర్స్ అందరూ మనకు కనిపిస్తారేమో. ఇతను ఎవరో రాంగ్ రూట్లో వస్తున్నాడు. సగం మంది రాంగ్ రూటే. హైవేలో కూడా వస్తున్నారు. ఈరోజు తిన్న పఫ్ అయితే టేస్ట్ బాగానే ఉంది. చూడాలి ఎంత ఉంటుంది ఏంది అనేది. ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా చిన్న ఒక వాష్రూమ్ బ్రేక్ తీసుకొని
నెక్స్ట్ స్టార్ట్ అవుతాం. ఏమైనా స్నాక్స్ ఉన్నా తినండి, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ చేయలేము. అవును, మా దగ్గర ఆల్రెడీ కొన్ని స్నాక్స్ ఉన్నాయి, చిప్స్ అవి మేము హైదరాబాద్ నుండి తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ టైం గోవాకి వచ్చినప్పుడు మేము ఫేస్ చేసినాం, ఫుడ్ సరిగ్గా దొరకదు. సో ఇట్లాంటి టైంలో స్నాక్స్ యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకొని వచ్చినాం. చూద్దాం. వచ్చేసి ఉడిపి వెళ్ళే ఆన్ ద వేలోనే లొకేషన్ బాగుంది. మేబీ ఏమైనా అటు సైడ్ వర్షం పడుతున్నట్టుంది, కొంచెం అంత మబ్బు ఉంది, హీట్ మాత్రం వాసిపోతుంది అటు సైడ్. మనకి కార్లో కాబట్టి ఏం తెలియట్లేదు, కానీ గోకర్ణలో అది సారీ మృదేశ్వర్లో చాలా ఉంది. గోవానే బెటర్, ఏం లేదు, చల్లగా ఉంది. మేబీ ఏమైనా వర్షం రావచ్చు ఈ రోజుకి. మురుదేశ్వర్లో ఆల్రెడీ నేను వర్షం పడిందంట. మంచిగా ఉంది, చెట్లు అవి లొకేషన్ ముందు చూడు, లొకేషన్ అన్ని కొబ్బరి చెట్లు సూపర్గా. నిన్న మేము ఆల్మోస్ట్ ఒక 250 కిలోమీటర్స్ పైన వచ్చినా కూడా ఎక్కడ జర్నీ చేసినట్టు అనిపించలేదు మాకు. క్లైమేట్ బాగుంది కాబట్టి. క్లైమేట్ బాగుంది, రోడ్స్ కూడా సూపర్ ఉన్నాయి. సో మాకైతే దర్శనానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. బట్ మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 2 అవర్స్ మేము గోపురం దగ్గర వెయిట్ చేసాము. అక్కడ బాగానే ఉంది కూర్చొని కొంతసేపు ఉండడానికి. సో మేము వెయిట్ చేసిన తర్వాత దెన్ దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాము. బట్ ఏంటంటే టెంపుల్లో ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ క్యూ లైన్లో ఎక్కడ ఆన్ చేయలేదు. అదొక్కటి మాత్రం చాలా ట్రబుల్ అనిపించింది. ఇంత సమ్మర్ పీక్ టైంలో కూడా వాళ్ళు బేసిక్ మెయింటెనెన్స్ చేయకుండా ఉంచారు. అది మాత్రం కొంచెం మంచిగా అనిపించలేదు. బట్ దర్శనం కానీ అవన్నీ అయితే బాగా జరిగాయి మాకు. ఇన్ కేస్ ఎవరైనా నెక్స్ట్ టైం ఒకవేళ చిన్నపిల్లలతో ప్లాన్ చేసుకుంటే కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ విత్ దిస్ ఏంటంటే దీనికి ఎక్కడ స్పెషల్ ఎంట్రీస్, స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే ఏమీ లేవు. వచ్చేసి 82 కిలోమీటర్స్ ఉంది. అరైవింగ్ టైం 6:23 చూపిస్తుంది. చూద్దాం, మనకి టైం పడుతుంది. నెక్స్ట్ ఎక్కడైనా బ్రేక్ తీసుకొని బేబీకి ఫుడ్ పెట్టాలి. దాని తర్వాత మన కార్లో వచ్చేసి యావరేజ్ మైలేజ్ 386 చూపిస్తుంది, ఉంది ఆల్రెడీ. ఎందుకంటే గోవాలో మనం రీఫిల్ చేయించినాం కాబట్టి కార్లో పెట్రోల్ ఉంది. మనకి ఉడిపి కుక్కి సుబ్రహ్మణ్యం వరకు రావచ్చు, చూద్దాం. కార్ మైలేజ్ అయితే బాగానే ఇస్తుంది, 15.5 నుండి 16.5 చూపిస్తుంది ఎనీ టైం. నేను ఏసీ కూడా ఎప్పుడు ఫుల్గానే వాడుతున్నా. ఇప్పుడే 2 పాయింట్స్ ఉంది, నార్మల్గా అయితే 4 పాయింట్స్ కొంచెం హీట్ టైంలో. నైట్ అయితే 1 పాయింట్ మ్యాండేటరీగా ఉంటుంది. నైట్ ఏ టైం అన్నా కానీ ఎంత కూల్ అని ఉండని 1 పాయింట్ మ్యాండేటరీగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం క్లైమేట్ సెటిల్ అవుతుంది, కూలింగ్కి 5 అవుతుంది టైం. అవును, టైం వచ్చేసి 5 అవుతుంది. ఇటు సైడ్ ట్రైన్, అటు సైడ్ ట్రైన్ వెళ్తుంది. అది బాగుంది యాక్చువల్లీ చూడడానికి. ఈ చెట్లు అడ్డు వచ్చాయి కానీ లేకపోతే వెళ్ళిపోయినట్టుంది ట్రైన్. నెక్స్ట్ ప్రెసెంట్ ఎక్కడైనా ధ్రువ్ రిలేటెడ్ చూడాలి ఫుడ్. వాడికి ఆల్రెడీ మేము ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉంటాం ఫుడ్. టైం టు టైం ఫుడ్ మ్యాండేటరీగా ఇస్తాం. అది ఎంత లేట్ అయినా అవ్వని, డెస్టినేషన్ రీచ్ అయ్యేది లేట్ అయినా కూడా దట్స్ ఓకే. 1 అవర్ వేస్ట్ అయినా 2 అవర్స్ అయినా కూడా కంపల్సరీ వాడికి ఫుడ్ పెట్టడమే. టోల్గేట్ వస్తుంది, 1000 మీటర్స్లో ఉంది ప్రస్తుతానికి. అది ఈ టోల్గేట్ నేమ్ ఏంటో మనకు తెలియదు. మోస్ట్లీ బృహదేశ్వర్ టోల్గేట్. బాగుంది, రోడ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. అక్కడక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం అక్కడ. ఈరోజు ఎందుకో పోలీసులు కూడా ఎక్కువ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా 500 మీటర్స్ అంట. వెల్కమ్ టు షిరూర్ టోల్ ప్లాజా అంట. పెద్దగానే ఉంది. ఇక్కడ
లొకేషన్ సూపర్ ఉంది, రోడ్డు కూడా మంచిగా ఉంది, కొత్త రోడ్ అనుకుంటా. రోడ్డు బాగానే ఉంది, మంచిగా ఉంది లొకేషన్. అంటే జనరల్గా మృదేశ్వర్ నుంచి రోడ్ అంతా బాగుంది, ఏమీ అంటే బోరింగ్గా లేదు. ఒక మంచి లొకేషన్స్ బాగున్నాయి. అటు సైడ్ మొత్తం కొబ్బరి చెట్లే, హిల్ ఏరియా, కొబ్బరి చెట్లు ఉన్నాయి. డౌన్ మొత్తం కొబ్బరి చెట్లే. ఇది చూడండి, మనకి ఈ షార్ట్ సూపర్ ఉంది. యాక్చువల్లీ సేమ్ అదే కొండ ఊటీ వెళ్ళినప్పుడు, కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఉంటాయి అన్నమాట. అవే ఎక్కి తిరిగి వెళ్తాం. పళని రూట్లో పళని కూడా సేమ్ అలానే ఉంటుంది. సూపర్ లొకేషన్. మనం వచ్చేసి జస్ట్ మన కాకినాడ దగ్గర ఉప్పాడ బీచ్లో వెళ్తాం కదా పక్కన, అట్లా ఉంది ఇది సేమ్. మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నా కూడా జస్ట్ సీ పక్కనే రోడ్, సూపర్ వ్యూ. ఇటు జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. ఇంకా ఉడిపికి 51 కిలోమీటర్స్ ఉంది. అవును, బట్ బిఫోరే స్టార్ట్ అయింది అనమాట. జస్ట్ బీచ్ అలాగా సైడే ఉంది, మనం ఇలా రోడ్డు మీద ఇలా వెళ్తాం. సూపర్గా ఉంది, బాగా కనిపిస్తుంది. గోవా నుంచి మొత్తం ఒకటే బీచ్ అన్నమాట. ఉడిపిలో మాలిపే బీచ్ ఉందంట. సో కుదురుతుంది చూడండి. ఇక బేబీస్ అటు సైడ్ రివర్, ఇటు ఈ రివర్ వెళ్ళి ఇటు సముద్రంలో కలుస్తుంది. అటు సైడ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది బీచ్. అటు సైడ్ వెహికల్స్ ఆల్మోస్ట్ ఆగుతున్నారు. కార్లో అయితే బాగా కనిపిస్తుంది. అయ్యో అక్కడైతే అలా ఎగిరెగిరి పడుతున్నాయి. ఇవి ఉన్నాయి సేమ్ స్టోన్స్ అలానే వైజాగ్ బీచ్ లో మనకు ముంబైలో ఉంటాయి కదా, వైజాగ్ కూడా అలానే ఉంటుంది. మేమైతే ఇక్కడ ఆగాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మాకు మస్తు బీచ్లు అయినాయి. సో ఇంకా అన్ని కంటిన్యూగా బీచ్లు వద్దనుకోండి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేము ఉడిపికి వెళ్తున్నాం. ఉడిపి కూడా బీచ్ ఉంటుంది. సో ఇంక ఇక్కడ స్టాప్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ ఏదో టోల్ గేట్ వచ్చింది, ఉడిపి టోల్ వే అంట. భలే ఉంది ఇది, బుడ్డగా ఓల్డ్ది ఉన్నట్టుంది. ఉడిపి టోల్ గేట్ చూద్దాం. సో ప్రెసెంట్ అయితే మేము జస్ట్ స్మాల్ ధ్రువ్ కోసం బ్రేక్ ఆగాము, డైపర్ చేంజ్ అండ్ వాటికి అండ్ ఫుడ్ కూడా పెట్టడానికి. సో ఇది వచ్చేసి రోటరీ బ్రహ్మవార్ అంట ఈ ఏరియా పేరు. అక్కడ ఉంది కదా, అదే మా కారు. అటు సైడ్ కొంచెం బస్ స్టాండ్ బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ రోడ్ క్రాస్ చేసి ఇటు వచ్చామన్నమాట. సో ఉడిపికి అయితే ఇంకొక జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో రీచింగ్ టైం అది 6:30 చూపించింది, కానీ మేమే స్లోగా వెళ్దాంలే, వీడికి పెట్టేసి అనుకున్నాం. సో చూడాలి, వెహికల్స్ అయితే ఫుల్ వెళ్తున్నాయి. సో మేమైతే ఉడిపి డిస్ట్రిక్ట్ రీచ్ అయ్యాము. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. మ్యాప్ అది వచ్చేసి టెంపుల్కి, కృష్ణుడు దేవస్థానంకి. అండ్ ఇక్కడ వెళ్తుంటే చర్చ్ ఒకటి కనిపించింది. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది నాకు చర్చ్ కూడా మంచి నీట్గా ఉంది. ఏ వావ్, భలే ఉంది చర్చ్ అయితే. ఏం చర్చ్ అది? ఇటు సైడ్ కూడా అన్ని హోటల్స్ అవి ఫుల్ ఉన్నాయి. టైం 7 అవుతుంది. టైం 7 అవుతుంది. ఉడిపి ధ్రువ్ ఇప్పుడే డిన్నర్ కంప్లీట్, స్నాక్ కంప్లీట్ చేశాడు, అందుకే వాడు చూడండి కొంచెం తిని ఇది వాడు చూసే వ్యూ చూసుకుంటున్నాడు మంచిగా. సో మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడిపి రీచ్ అయ్యాను. ఉడిపి లంచ్ హోమ్ అని ఒకటి హోటల్లో ఉంటే ఆగాము, వాష్రూమ్స్ రిలేటెడ్. సో ఇక్కడ ఉడిపి స్పెషల్ అంట ఇది, కమాండర్ ఫ్రెష్ అని చెప్పేసి జస్ట్ 10 రూపీస్.
బాగుంది taste. ఫుల్ బాటిల్ 10 రూపీస్ కానీ టేస్ట్ బాగుంది. ఇది నాది లైమ్, ఇది ఆరెంజ్. సో ఉడిపి స్పెషల్ డ్రింక్ టేస్ట్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఆ జర్నీ అగైన్. ఎంతో డిస్టెన్స్లో అయితే లేదు, జస్ట్ 5 to 6 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాము. మాకు రీచింగ్ టైం ఆల్మోస్ట్ 7:20 చూపిస్తుంది. బట్ మేము ఉడిపి రీచ్ అయ్యి అక్కడ రూమ్స్ అవన్నీ సర్చ్ చేసుకుని రూమ్కి చెక్ ఇన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మాకు నైట్ 9 అయితే అయ్యింది. మేము వచ్చేసి రంజిత ప్యాలెస్ మణిపాల్ ఇంట్లో అయితే చెక్ ఇన్ చేసాము. ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయింది కదా, సో చెక్ ఇన్ చేసినప్పుడు అయితే మేము వీడియో క్యాప్చర్ చేయలేదు. రేపు లైక్ డిన్నర్కి కానీ లేకపోతే మార్నింగ్ ఏమైనా టిఫిన్ రిలేటెడ్ వెళ్ళినప్పుడు అయితే క్యాప్చర్ చేస్తారు రూమ్ అంతా. సో మణిపాల్ ఇన్ అయితే జస్ట్ హైవే మీదనే ఉంది, 2 kilometers ఫార్ అవే ఫ్రమ్ టెంపుల్ అనమాట. సో ఇప్పుడైతే మేము తీసుకున్న రిసార్ట్లో కింద రెస్టారెంట్కి వచ్చాము. ఏంటిది ఉడిపి రసోయి ప్యూర్ వెజ్. సో ప్రెసెంట్ పాలక్ టిక్కా మసాలా ఒకటి, తందూర్ రోటీ, బటర్ తందూర్ రోటీ ఆర్డర్ చేసాం. సో ఇది బ్యాక్ అండ్ కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్. అంబియన్స్ కూడా సూపర్ ఉంది. కాకపోతే ఇల్లు సర్వర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం డిలే ఉన్నారు. డిలే ధ్రువ్ అయితే ఆల్రెడీ ఫుడ్ తినేసి వచ్చాడు, బట్ స్టిల్ వెయిటింగ్. సో తిన్న తర్వాత టేస్ట్ చూద్దాం. సో అది రెస్టారెంట్. సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేశాక దెన్ ధ్రువ్ని అయితే కాసేపు పిల్లలతో ఆడుకోవడానికి వదిలేసాము. సో వాడైతే ఫుల్ గేమ్స్లో ఉన్నాడు. వీడికి నన్ను చూడగానే ఏడుపు వస్తుంది అనమాట. అయినా కూడా ఎక్కడ స్పిరిట్ తగ్గకుండా ధ్రువ్ అయితే గేమ్ కంటిన్యూ చేసుకున్నాడు కొత్త ఫ్రెండ్స్తో. ఈ ట్రిప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి అన్ని ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళు పరిచయం అయ్యేసరికి వాడు కూడా మంచిగా జాలీగా ఆడుకుంటా చిల్ అవుతూ ఉన్నాడు అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్ల బ్యాచ్. సో వీళ్ళు ఆడుకుంటుంటే ఈ లోపే నాకు ఆర్డర్ అయితే వచ్చింది. ఏదైతే బటర్ నాన్ అండ్ పాలక్ టిక్కా పన్నీర్ టిక్కా మసాలా ఇచ్చామో టేస్ట్ వైజ్గా అయితే బాగుంది. సో దిస్ ఇస్ అ మార్నింగ్ వ్యూ ఫ్రమ్ అవర్ బాల్కనీ అనమాట. నైట్ రూమ్ అయితే క్యాప్చర్ చేయలేదు. అండ్ మీరు చూస్తున్న హైవేనే అనమాట. లెఫ్ట్ సైడ్కి మనం రోడ్ క్రాస్ అయ్యి వెళ్తేనేమో కృష్ణుడు టెంపుల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మాల్పే బీచ్. టెంపుల్ 2 kilometers and Malpe beach is 5 kilometers. And this is a beautiful room Manipal in-law. Cost is around 3,600 plus taxes anamata, which includes a complimentary breakfast. Worth taking it. We'll give you a review. Good morning, Dhruv. Good morning. ఇది ఫుడ్ బ్రోకి ఇడ్లీ పెడుతున్నాం. ఐటమ్స్ ఫుల్ ఉన్నాయి. మొన్న గోకర్ణలో బృహదేశ్వర్లో తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ ఐటమ్స్ అయితే ఫుల్ ఐటమ్స్. లైక్ టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ, వడ, సెట్ దోశ, ఎగ్ బాయిల్డ్ ఎగ్స్, కార్న్ఫ్లెక్స్ అన్నీ ఉన్నాయి. పోహా, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ ప్లేట్ సరిపోదని అయితే కౌంటర్ ఉంది. హాట్గా ఎగ్ ఆమ్లెట్స్ కూడా వేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మన రూమ్. సో ఇక్కడ ఈ రూమ్కి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రెస్ చేస్తే మన రూమ్ క్లీనింగ్, లాండ్రీ, ప్రైవసీ అన్నీ ఉన్నాయన్నమాట. స్మార్ట్ లాక్ బాగుంది. సో ఇక్కడ ఉంది రిసెప్షన్. అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి చెక్అవుట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. ఇది వచ్చేసి రిసెప్షన్. సో ఆమె నైట్ కూడా ఆమె ఉంది, ఇప్పుడు కూడా మొత్తం ఫుల్ డ్యూటీ చేస్తున్నట్టుంది. దిస్ ఈజ్ ద రిసెప్షన్ ఏరియా. సో ధ్రువ్ హాయ్ చెప్పు. హాయ్ రే, హాయ్ చెప్పు. ఇక్కడ ధ్రువ్ వ్యూస్ వస్తుంది మంచిగా. సో ఇక్కడ కాంప్లిమెంటరీ గిఫ్ట్ అనమాట. సో వీడు తీసుకోవట్లేదు, బట్ ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద హోటల్. థ్యాంక్ యూ. సో చెక్అవుట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళు లగేజ్ అంతా మన తీసుకొచ్చి కార్లో సెటిల్ చేస్తున్నారు.
సో ఆ క్యారియర్ ఏదైతే క్యూట్గా ఉందో అదే లగేజ్ క్యారియర్ ఫ్రమ్ పైనుంచి కిందకి హోటల్ వాళ్ళది. సో కింద రిసెప్షన్ ఏరియా అనమాట ఇదంతా. జనరల్గా వీళ్ళది 4th ఫ్లోర్లో ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్ మొత్తం అంతా రెస్టారెంట్స్. 4th, 5th, 6th వచ్చేసి మనకి ఈ రూమ్స్ అనమాట. అండ్ నైట్ ఏదైతే మనం తిన్నాం కదా కింద ఉడిపి రసోయి, అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం మల్టీ క్యూజన్, థర్డ్ ఫ్లోర్లో బ్యాంకెట్ హాల్. సో 4th ఫ్లోర్లో మన రూమ్స్ కంటిన్యూషన్ అనమాట 5th, 6th దాకా. సో మనకైతే ఉడిపిలో చెక్అవుట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము కృష్ణుడి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాల్పే బీచ్ కూడా కవర్ చేసుకుని అయిపోయిన తర్వాత దెన్ విల్ ఇమీడియట్లీ స్టార్ట్ టు ది కుకీ సుబ్రహ్మణ్యం అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను ఉడిపి టెంపుల్ డీటెయిల్స్ అండ్ కుకీకి ఎలా వెళ్ళామో రోడ్ డీటెయిల్స్ అన్నీ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ అస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.